ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో తీసుకొచ్చినటువంటి అన్ని సర్టిఫికెట్లు అంటే నవరత్నాల పేరుతో ఏ అయితే సర్టిఫికెట్లు పెట్టారో జగన్ బొమ్మలు అవన్నీ పెట్టినారో అవన్నీ తొలగించి కేవలం రాజముద్రే పెట్టాలి అని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. దీని మీద మీ స్పందన సార్? ఇది రాజు అంటే ఇది కరెక్టే. ఇప్పుడు ఇవాళ ఉంటారు, రేపు వెళ్తారు. ఇదేంటంటే ఆయన చెప్పింది కరెక్టే. ఎవరున్నా రాపోయినా కూడా కరెక్ట్. అది రాజముద్ర ఉండడం కరెక్ట్. ఇప్పుడు నవరత్నాల ద్వారా నిలువు దోపిడీ చేశారని చంద్రబాబు గారు మండిపడుతున్నారు జగన్ గారి మీద. అది నిజమేనంటారు? కొంతవరకు కరెక్టే. కాకపోతే లేని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం కానీ ఇవి కానీ మంచి కూడా ఉన్నాయి అందులో. సార్, ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో చేసినటువంటి ప్రతి సర్టిఫికేట్ మీద జగన్ గారి బొమ్మ కానీ అంటే ఎటువంటి పార్టీకి సంబంధించిన గుర్తులు బొమ్మలు ఉండకుండా కేవలం రాజముద్రే ఉండాలని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. మీద మీ స్పందన సార్? ఇది ప్రజాస్వామ్యం కానీ రాజరికం కాదు కదండి. రాజరికం ఏంటంటే ఒక రాజు పేరు మీదుగా మొత్తం వెళ్ళిపోయేది. ఇవాళ ఏంటంటే కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఎంబ్లం ఉండవు కరెక్ట్. అది ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికండి నవరత్న ఉపయోగం? ఆ వైసీపీ ఒక నాయకులకి, వాళ్ళ యొక్క అనుచరులకి, వాళ్ళు ఎవరైతే చెప్తే వాళ్ళకి మాత్రమే నీకు నవరత్నాలు వెళ్ళి. ఆ నవరత్నాలు అంటే పాతకాలం నుంచి నవరత్నాలు ఉన్నాయండి. నవరత్నాలని పేరు మార్చుకొని చేస్తున్నారు తప్ప నవరత్నాలు పాతయ్యండి, అన్నీ పాతయ్యే. కొత్త అంటూ ఆయన ఏం తీసుకురాలేదండి. ఏది కొత్త అంటూ ఏం తీసుకురాలేదు, ఏమీ రాలేదు కూడా. సచివాలయంలో వచ్చినటువంటి అన్ని సర్టిఫికెట్ల మీద జగన్ ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఏమండి, తొలగించి మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతోమంది వచ్చారండి. ఏ రోజన్నా ఎవరన్నా సరే ఎవరి సొంత బొమ్మ కానీ ఫోటో కానీ వేసుకున్నారా ఏ పథకాల మీదన్నా? అవునా? ఈయన వేసుకోవాల్సిన అవసరం ఏంటండి? ఒక తుగలక్ పరిపాలన అండి, ఒక తుగలక్ పరిపాలన ఇందంతా. జగన్ గారిది తుగలక్ పరిపాలన. అస్సలు ఇప్పుడు రాష్ట్రం అనేది ఇప్పుడండి బాగుంటుంది. ఇక్కడ నుంచి రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలు పరిపాలించావు, రాజధాని ఏం చేసావు? 3 రాజధానులు అన్నావు, కట్టావా? కట్టాలా? ఏది నువ్వు అభివృద్ధి చూపించు? అభివృద్ధిని ఎక్కడ అభివృద్ధి అయింది? రోడ్లు అలాగే ఉన్నాయి. లిక్కర్ స్కాము, ఆ స్కామ్స్ అన్నీ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారండి. ఎంతసేపు వాళ్ళ కుల వ్యవస్థ, వాళ్ళు బాగుపడ్డారా లేదా, వాళ్ళ నాయకులు బాగుపడ్డారా, వాళ్ళ అనుచరులు బాగుపడ్డారా అదే చూసుకున్నారా తప్ప ప్రజలకు చేసిన న్యాయం అంటూ ఏమీ లేదండి. ఇప్పుడు మీ అభిప్రాయం సార్? రాజముద్ర పెట్టొచ్చండి, దాని ఏముంది? మన దేశ సింబల్ 3 సింహాలు గుర్తు పెట్టదు, అది మన దేశానికి సంబంధించింది. పెట్టడం కరెక్టే, అది పెట్టమనండి. ఎవడో ఫోటోలు వేయడం ఎందుకు? ఇప్పుడు జగన్ గారు పెట్టినటువంటి అన్ని పథకాలు అంటే నవరత్నాల వల్ల నిలువు దోపిడీ చేశారని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. నిజమేనంటారా? 99% నిజం, 1% ఏమంటే నాకు తెలీదు. అంతా దోపిడీనే. 10 మందికి ఇచ్చి 100 మంది ఫోటో తీయించుకున్నాడు. వాహనమిత్ర 10 మందికి రౌడీలకు వేషాలు వేసి ఫోటో తీయించుకున్నాడు తప్ప ఎవరికి వాహనమిత్రకి ఇవ్వాల. రైతు భరోసాలు వాళ్ళు రౌడీలే. రైతుకి 5 పైసలు ఇవ్వాల. రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్నారు. డ్యామ్ కొట్టకపోతే వాళ్ళు 4 ఏళ్ళుగా పట్టాలు కట్టుకొని ఉంటున్నారు. అన్నమయ్య డ్యామ్ వాడి నిర్వాహకం అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ పేరిట అంటే గ్రామ సచివాలయాల్లో ఏ అయితే సర్టిఫికెట్లు పెట్టారో అవన్నీ అంటే జగన్ బొమ్మలు లేకుండా కేవలం రాజముద్రే పెట్టాలని. రాజముద్ర పెట్టాలి. జగన్ ఇంతకీ వాడి బొమ్మ దేనికి? విక్టోరియా మహారాణి పరిపాలనలో కూడా పెట్టలేదు. వీడి బొమ్మ దేనికి? ఆఖరికి అన్నిటి మీద వీడి బొమ్మ కావాలన్నా మనకి. పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే దాని మీద కూడా వాడి బొమ్మ కావాలన్నా? వాడేమన్నా 5 పైసలు విరాళం ఇచ్చాడు దానికి? వాడు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ నాకు తెలుసు 4 తరాలు కుష్టి వ్యాధుడికి 5 రూపాయలు ఇవ్వలేదు. అలాంటి నీచమైన మనుషులు పేరుతో నిలువు దోపిడీ చేశారు జగన్ అని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? అది మనకు తెలియదు అండి దాని గురించి. నిలువు దోపిడీ అనేది మనకు తెలియదు దాని గురించి. సార్, ఇప్పుడు 40% ఓట్లు నాకు అనేది ఇచ్చారు ప్రజలు. నేను వాళ్ళ కోసం పోరాడాలి, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు అంటే ఎంత అంటే టైం తీసుకుంటారంటారా లేకపోతే ఏముంది? ఇక అవకాశం ఉందంటారా? ఒక 1 year పాలన చూసిన తర్వాత ఈ గవర్నమెంట్ మీద ఏమైనా రిమార్క్స్ కానీ ఏమైనా వస్తే ప్రజల తరపున పోరాడడానికి వాళ్ళు కూడా సిద్ధమవుతారు. పోరాడతారండి.
పోరాడచ్చు. ఇప్పుడు ప్రతిపక్షాల జగన్ గారు కూడా 40% ఓట్ల నుండి నన్ను ప్రజలు నాకు 40% వరకు ఓట్లు అనేది ఇచ్చారు, నేను వాళ్ళ కోసం పోరాడాలి, నేను వాళ్ళలోకి వస్తానని అంటున్నారు. ఆయన ఎప్పుడు అంటే ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు అలా వచ్చే పరిస్థితుల్లో లేదు లేదు. మరి పోరాడతారంటారా జగన్ గారు ప్రజల కోసం? ఏమో అది ఆయన అభిప్రాయం. మరి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూటమి అయ్యారు, అయిన తర్వాత ఇంకేం లేదండి అక్కడ. ఇప్పుడు జగన్ గారు కూడా నాకు 40% ప్రజల కోసం ఆయన రోజుకో మాట మాట్లాడుతుంటాడు. హిమాలయాలు పోదామంటే అక్కడ పోతే కొట్టేవాళ్ళు దీన్ని. ఇవాళ పేపర్ అయితే హిమాలయాలు పోదాం అనుకున్నాడంటే, నువ్వు చేసిన నికృష్ట పనికి వేరే దేశం అయితే జనం చూస్తున్నాగా నేను ఉరి తీయాలి. ఇప్పుడు ప్రజల్లో కూడా వస్తానంటున్నారు. ఏమి రాడు, పట్టాలు కట్టుకొని తిరిగే రోజులు పడిపోయినాయి. లేదు, మొన్న పులివెందులలో అద్దాలన్నీ పగలగొట్టారు. బెంగళూరులో కూడా సైకో జగన్ డౌన్ అన్నారు. ఇంతకంటే ఇంక ప్రజలకు చేంబిక్కుతాడు. అంటే కేవలం మా మీద ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేస్తున్నారు చంద్రబాబు గారు అని జగన్ వ్యాఖ్యానించారు. నువ్వు చేసావు ఆ పని, వాళ్ళు చేయలే. ఒక అమ్మాయిని 800 కిలోమీటర్లు వచ్చావు నైట్ ఇక్కడికి. వాళ్ళంతా నికృష్టంగా ఎప్పుడు పాల్పడలే. 75 ముసలను తీసుకొని జైల్లో పడతాంగావు. చంద్రబాబు అనుకుంటే నిన్ను అసెంబ్లీలో వేసేసేవాళ్ళు మొన్న. ఆయన చేయడు పెట్టాడు. నువ్వు పెద్ద పీకుడుగాడు ఏం కాదు. నేనే కింగ్ అనుకుంటేలాగా వస్తే చెట్టు కొట్టేయాల, పరదాలు కట్టాలన్నా. ఇంతకు ఎవరు నువ్వు? ఈ దేశ జనాభాలో ఒకటివి, నీకు 2 ఓట్లు ఏమి లేవు, ఒక ఓటే ఉంది. మహామౌలు పుట్టిన ఈ దేశంలో నీలాంటి వాళ్ళు పుట్టినందుకు మేము బాధపడుతున్నాం. మహామౌలు పుట్టారు ఆంధ్రప్రదేశ్లో, అలాంటి వాళ్ళు పుట్టిన చోట ఈ వీడు పుట్టినందుకు నేను బాధపడుతున్నాను. ఇప్పుడు పెన్షన్లో నాకు 40% వరకు ఓట్లు వేశారు, నేను ప్రజల కోసం పోరాడాలి, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. మేడం, వచ్చే అవకాశం ఉందంటారా ప్రజల్లోకి? ఒక్క మాట అండి, ఓడిపోయిన వాళ్ళు అంటే నేను అనేది తప్పుగా అనట్లేదు ఆయన గురించి. ఏమి ఆయన చేసిన పనుల వల్ల, ఆయన చేసిన తుకలక పరిపాలన వల్లే ప్రజలు ఆయన పక్కన పెట్టారండి. నువ్వు ఇచ్చిన పథకాల వల్ల నువ్వు డబ్బులు ఇచ్చాను, డబ్బులు పంచాను, 2 లక్షల కోట్లు పంచానంటే ఎవరు సొమ్ము పంచావు? నీ ఇంట్లో నువ్వు తీసుకొచ్చి పెట్టావా? నీ ఆస్తులమ్మ పెట్టావా? నీ వస్తువులు పెట్టావా? ఏమి కాదండి, ప్రజల సొమ్మే ప్రజలకు ఇచ్చావు. ఎలా ఇచ్చావు? అప్పులు చేసావు, అప్పులు చేసి నువ్వు పంచావు డబ్బులు. అంతేగాని నువ్వైతే స్వయంగా నీ చేతిలో డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వాల. అర్థమైందండి? నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే వాళ్ళు వస్తాను అనే ఆలోచన చేయి, మంచి చేసి తప్పే ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు నీకు సపోర్ట్ ఎంతమంది చేస్తున్నారు? నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోవాలిగా. నువ్వు వాళ్ళ కోసం ఏం చేసావు, ప్రజల కోసం ఏం చేసావు? నువ్వు వాళ్ళ కోసం చేసిన దాన్ని వాళ్ళు మర్చిపోయి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళనే ప్రజలు గెలిపించలేకపోయారు. ఇప్పుడు నిన్ను నెక్స్ట్ టైం నేను వస్తాను మరి ప్రజలు చేస్తారంటే చేయి, తప్పులేదు. నువ్వు న్యాయబద్ధంగా అన్ని రకాలుగా ఇప్పుడు నువ్వు అన్నీ చేసావు అనుకోండి, రేపు ప్రజలు నిన్నే మళ్ళీ ఎన్నుకు వచ్చాము. ఎవరు చెప్పారు? ఇప్పుడు 40% ఓట్లు నాకు అనేది ఇచ్చారు ప్రజలు, నేను వాళ్ళ కోసం పోరాడాలి, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు. అంటే ఎంత అంటే టైం తీసుకుంటారంటారా, లేకపోతే ఏముంది ఇక అవకాశం ఉందంటారా? ఒక 1 year పాలన చూసిన తర్వాత ఈ గవర్నమెంట్ మీద ఏమైనా రిమార్క్స్ కానీ ఏమైనా వస్తే ప్రజల తరపున పోరాడడానికి వాళ్ళు కూడా సిద్ధమవుతారు. పోరాడతారండి, పోరాడవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షాల జగన్ గారు కూడా 40% ఓట్ల నుండి నన్ను ప్రజలు నాకు 40% వరకు ఓట్లు అనేది ఇచ్చారు, నేను వాళ్ళ కోసం పోరాడాలి, నేను వాళ్ళలోకి వస్తానని అంటున్నారు. ఆయన ఎప్పుడు అంటే ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు అలా వచ్చే పరిస్థితుల్లో లేదు లేదు. మరి పోరాడతారంటారా జగన్ గారు ప్రజల కోసం? ఏమో అది ఆయన అభిప్రాయం. మరి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూటమి అయ్యారు, అయిన తర్వాత ఇంకేం లేదండి అక్కడ.